హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల. ఈరోజు ఒక సూపర్ ఈజీ డిజర్ట్ చేయబోతున్నాను. అదే అండి మ్యాంగో మూస్. సో ఇది సమ్మర్ సీజన్ కదా, మనకు మ్యాంగోస్ చాలా బాగా దొరుకుతాయి. సో మ్యాంగోస్ దొరికినప్పుడు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఎక్స్ట్రా థిక్ డబుల్ క్రీమ్ తీసుకున్నాను. సో 100 ml అండి ఇది. తర్వాత 250 ml మ్యాంగో పల్ప్. నేనైతే రెడీమేడ్ వాడుతున్నాను. సో మీ దగ్గర మ్యాంగోస్ ఉంటే కనుక మీరు పల్ప్ దాన్ని చేసేసుకొని వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది అప్పుడు టేస్ట్. ఆ తర్వాత 50 ml కండెన్స్డ్ మిల్క్ అండి. 50 ml అయితే సరిపోతుంది, ఎందుకంటే అది చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి. తర్వాత ఇక్కడ ఫ్రూట్ కాక్టైల్ తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటే అది వాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్లో ఈ క్రీమ్ని వేస్తున్నాను. వేసేసి బాగా విప్ చేయాలండి, అదొక థిక్ పేస్ట్ లాగా అవ్వాలి. సో చూస్తున్నారు కదా, నేను దీన్ని విప్ చేస్తున్నాను. సో కంప్లీట్గా ఒక థిక్ పేస్ట్ లాగా అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు నేను దీనికి కండెన్స్డ్ మిల్క్ చూపించాను కదా, అది యాడ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 50 ml. సో ఎక్కువ వేయకూడదండి, చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి. కండెన్స్డ్ మిల్క్ వేసాను కదా. ఇప్పుడు దీనికి రెడీమేడ్ మ్యాంగో పల్ప్ నేను వేస్తున్నాను. సో మీ దగ్గర ఫ్రెష్ మ్యాంగోస్ ఉంటే చక్కగా ఒక థిక్ జ్యూస్లా చేసేసి వేసుకోవచ్చండి. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి, దీంట్లో లంప్స్ అనేవి ఉండకూడదు. సో బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ నేను ఇక్కడ ఒకసారి హ్యాండ్ మిక్స్ పెట్టేసి చక్కగా మిక్స్ చేస్తున్నాను. సో అలా చేయడం వల్ల ఏంటంటే మ్యాంగో పల్ప్ తర్వాత క్రీమ్ అంతా బాగా మిక్స్ అవుతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్స్ అన్ని వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండడము, లేకపోతే మ్యాంగోస్ ఫ్రెష్ ఉంటే చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇంకేముంది, ఇవన్నీ వేసాను కదా. చక్కగా ఒకసారి ఆ మిక్స్కి అంతా కలిపేసేయాలి. చూస్తున్నారు కదా, ఎంతో యమ్మీ సింపుల్గా అయిపోయిన మ్యాంగో మూస్. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.